రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాలని వివరించడానికని గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు రాజాసింగ్ గారి నేతృత్వంలో ముగ్గురు శాసనసభ్యులం, మా పార్టీ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ పెద్దలందరం కలిసి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనల్ని వారికి వివరించడం జరిగింది. ఈరోజు ఉదయం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలని పురస్కరించుకొని గవర్నర్ గారిని ఆ సమావేశాలకు పిలుపలేదు కాబట్టి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో నల్ల కండువాలని మెడలో వేసుకొని భారత రాజ్యాంగం కల్పించినటువంటి డెమోక్రటిక్ పద్ధతిలో నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో గన్ పార్క్ నుంచి శాసనసభలోకి వెళ్ళడం జరిగింది. శాసనసభలోకి వెళ్ళిన తర్వాత స్పీకర్ గారిని కలిసి బడ్జెట్ సందర్భంగా గవర్నర్ గారిని పిలవకపోవడం తప్పు అని వారికి తెలియజేశాం. ఆ తర్వాత శాసనసభ లోపలికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతున్న సందర్భంలో మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు లేచి గవర్నర్ గారిని పిలవకపోవడం భారత సంవిధానానికి వ్యతిరేకం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని మా ఫ్లోర్ లీడర్ లేచి నిలబడినప్పుడు మేము ముగ్గురం లేచి మా స్థానాలలో నిలబడ్డాం. ఎవరం కనీసం ఒక వర్డ్ కూడా మేము మాట్లాడలేదు. కేవలం రాజాసింగ్ గారు మా ఫ్లోర్ లీడర్గా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి రాజాసింగ్ గారు అడిగినారు. మేము మూడో వరుసలో ముగ్గురం మా స్థానాలలో నిలబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5గురు శాసనసభ్యులు మొదటి వరుసలో వారు ఎల్పీ లీడర్ దగ్గర 5గురు రౌండ్గా నిల్చొని స్లోగన్ చేస్తూ ఉన్నారు. వారు ఎవరి మీద కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోనటువంటి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, సంబంధిత మంత్రి గారు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని మా స్థానాలలో మేము నిల్చున్నాం, మా మాటలు వింటలేరని చెప్పడానికి మా అందరు రిప్రజెంటేటివ్గా మా ఫ్లోర్ లీడర్ ఒక్కరే పోడియం వైపు 4 అడుగులు వేశారు. అంతే, వారి అడుగులు 4 పోడియం వైపు పడ్డాయో లేవో వెంటనే మార్షల్స్ రావడం, మమ్మల్ని పూర్తి కాలం ఈ సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య చరిత్రలో దురదృష్టకరం, బాధాకరమైనటువంటి సంఘటన. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1, 2, 5గురు ఉన్నప్పుడు ఆ రోజు స్పీకర్లు ఇలానే ప్రవర్తించుంటే తెలంగాణ వచ్చేదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. నేను రాజేందర్ గారు మా స్థానాలలోంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఎక్కడ సీట్లున్నాయో అక్కడే నిలబడి నిరసన శాంతియుతంగా చెప్తే టోటల్ సెషన్కి మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇది క్లియర్గా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎన్నడూ సభకు సమయానికి రానటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా 10:30కే వచ్చిర్రు, స్పీకర్ దగ్గర కూర్చున్నారు, కథా స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నారు, మేము మాట్లాడకున్నా మా హక్కులకు భంగం కలిగించారు. ఇది పూర్తిగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి దాడిగా, శాసనసభ్యుల హక్కుల మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే రాజ్యాంగ పరిరక్షకురాలైనటువంటి గవర్నర్ గారికి ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటనలన్నీ వివరించి రాజ్యాంగాన్ని పరిరక్షించమని, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలయ్యేలా చూడమని, కేసీఆర్ గారు రాయాలనుకుంటున్న కొత్త రాజ్యాంగాన్ని రిజెక్ట్ చేయమని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద చట్ట ప్రకారం రాజ్యాంగ పరిరక్షకురాలుగా వారు స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షంతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు గవర్నర్ గారిని కలిసి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.